Hi students. Let's continue our previous discussion on why the perpendicular velocity along the line AB, if A has perpendicular velocity, that doesn't affect on the separation between A and B at that particular instant. Enduko? Let's discuss now. Let's consider this circle. This is center. The tangent. Let's say this is the tangent line. Our A is here and our B is here. So this is a separation, right? This separation anedi, let's say L undi starting. So A ki perpendicular velocity unte, that doesn't affect on the separation between A and B at that instant. ఆ ఇన్స్టెంట్లో దీనికి ఏకి బీకి ఉన్న పర్పెండిక్యులర్ వెలాసిటీ అనేది ఎఫెక్ట్ చేయదు. ఎందుకు అంటే లెట్స్ ఏ అనేది లెట్స్ ఇఫ్ ఏ గోస్ హియర్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ ఏబి, actually we cannot say what is mean by instant. Instant ante meaning endi at that particular instant ante it means that very short duration of time, chala minute time. ఆ ఇన్స్టెంట్లో ఇన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ చాలా మైన్యూట్ పీరియడ్ ఆఫ్ టైమ్ని ఇన్స్టెంట్ అంటారు. సో యాజ్ ఏ గోస్ ఫ్రమ్ హియర్ టు హియర్ వీ కెనాట్ సే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్స్ నాట్ ఎన్ ఇన్స్టెంట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్స్ లార్జ్. అయితే ఓకే, ఇది ఎల్, ఇది కొత్త సపరేషన్ అనేది ఏకి బీకి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇది ఎల్ అయినప్పుడు ఇది ఎల్, రైట్? లెట్స్ సే దిస్ ఇస్ పి, ఇది ఎల్, ఇంత ఇంక్రీజ్ అయింది సపరేషన్ అనేది. లెట్స్ సే దిస్ ఇస్ టీటా. ఇఫ్ దిస్ ఈజ్ ఎల్, వాట్ ఈస్ దిస్ బిఏ ప్రైమ్ హియర్? దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, రైట్? టాంజెంట్ కాబట్టి ఇది ఏ, ఇది బి, ఇది టీటా, ఇది ఎల్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ కాస్ టీటా హియర్? కాస్ టీటా ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఈస్ దిస్. దిస్ ఈస్ హైపోటెన్యూస్. అవర్ హైపోటెన్యూస్ ఇస్ బిఏ ప్రైమ్ హియర్. సో ఈ లెంత్ L by cos theta. This length is L by cos theta. So
if for a instant ante meaning very small duration of time, it means if this is the point, అప్పుడు టీటా అనేది ఇది అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి టీటా తగ్గింది, దెన్ ఇక్కడ టీటా హ్యాస్ బీన్ ఫర్దర్ డిక్రీజ్డ్, ఇలా టీటా ఇంకొంచెం తగ్గింది. సి ఈ లెంత్ కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇఫ్ యూ టేక్ ది వెరీ నెక్స్ట్ మూమెంట్, ఇన్స్టెంట్ అంటే దీని తర్వాత ఓన్లీ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం చూడాలి, వెరీ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అప్పుడు theta is very very small, this theta is very very small. సో చాలా తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంని మనం ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. చాలా తక్కువ టైం అని ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. చాలా తక్కువ టైం అంటే చాలా తక్కువ టీటా. సో ఇఫ్ యూ గో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సి దిస్ ఈజ్ ద న్యూ దిస్ ఈజ్ ద ప్రీవియస్ సెపరేషన్ అండ్ దిస్ ఈజ్ ద న్యూ సెపరేషన్. సో ఇఫ్ యూ గో టీటా చాలా ఈ ఇన్స్టెంట్ అంటే ఏ తర్వాత నెక్స్ట్ ఇన్స్టెంట్, ఐ మీన్ ఆ ఇన్స్టెంట్ అంటే దాని అర్థం వీ హ్యావ్ టు టేక్ వెరీ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఆ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో let's say it has traveled from here to here. Let's say this is a double prime, yeah, this is a double prime, and our new triangle is, yeah, this thing, this is a double prime a. This theta is very small here, this is b, this is l, this is l by cos theta. See if we go చాలా నెక్స్ట్ ఇన్స్టెంట్, ఆ ఇన్స్టెంట్లో ఆ ఇన్స్టెంట్ అంటే మీనింగ్ చాలా తక్కువ టైం, దాని తర్వాత యూ హ్యావ్ టు చెక్ ఓన్లీ స్మాల్ పార్ట్ ఆఫ్ టైం. ఇఫ్ ద టైమ్ ఈజ్ వెరీ లెస్, టీటా ఈజ్ వెరీ లెస్. ఇఫ్ టైమ్ ఈజ్ బిగ్, టీటా ఈజ్ బిగ్. టైమ్ ఈజ్ లెస్, టీటా ఈజ్ లెస్. సో లుక్ ఎట్ దిస్ ఎక్స్ప్రెషన్, ఇది మన ఫైనల్ సపరేషన్. దిస్ ఎల్ బై కాస్ టీటా ఈజ్ ఫైనల్ సపరేషన్. దిస్ ఈజ్ ఫైనల్ సపరేషన్. If theta is decreasing, చాలా చిన్న theta, just look at this cos theta. If theta is very 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 small, theta is very small, it nearly 0, then cos theta becomes, cos of nearly 0 angle is 1. So then this becomes L by 1, tends to almost becomes L by 1. Then it goes to L. సి ఒక పాయింట్ గుర్తుంచుకోండి, టీటా చాలా చిన్న టీటా అయినప్పుడు దిస్ ఎల్ బై కాస్ టీటా గోస్ టు ఎల్, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎల్, స్టిల్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎల్. మీరు ఎంత తక్కువ తీసుకున్నా కానీ ఇది చాలా ఎక్కువ, ఐ మీన్ ఆల్వేస్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ దిస్ ఎల్. బట్ ఇఫ్ యూ గో ఆ ఇన్స్టెంట్ అంటే మీనింగ్ వీ హ్యావ్ టు గో ఇంకా దగ్గరికి వెళ్ళాలి, సచ్ దట్ వెరీ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ టైం దగ్గర ఈ లెంత్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్. దిస్ ఆర్క్ బికమ్స్ ఆల్మోస్ట్ ఎ లైన్. దిస్ ఆర్క్ యూ కెన్ సీ, మనం దిస్ ఈజ్ లైన్ రైట్, అండ్ దిస్ ఈజ్ ఆర్క్. దగ్గరికి వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ లైన్ అండ్ దిస్ ఈజ్ ఆర్క్, దిస్ ఈజ్ లైన్, దిస్ ఈజ్ ఆర్క్, అండ్ ఇది అనేది చాలా నెగ్లిజిబుల్ అయిపోతుంది ఇఫ్ యూ గో నియర్, వెరీ నియర్. If you go very near,
ఇట్ వాస్ ఆల్మోస్ట్ అది ఆర్క్ లాగా అయిపోతుంది. దట్ లైన్ ఆల్మోస్ట్ టెన్స్ టు దట్ ఆర్క్ లాగా. ఇఫ్ దిస్ లైన్ టెన్స్ టు దిస్ ఆర్క్, దెన్ దిస్ టెన్స్ టు ది రేడియస్, రైట్? ఇదొక ఆర్క్. సో దట్ ఈస్ ద రీజన్ if you try to move perpendicularly along the line joining between A and B, at that instant separation అనేది increase అవ్వదు. Rate of separation is 0. So rate of separation or separation change అనేది only depends upon the velocities that are along the line joining between A and B. So if this is A, this is B. Let's say it is going with దగ్గరికి వెళ్తుంది ఇలా. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సపరేషన్ అనేది, ఇక్కడ రేట్ ఆఫ్ సపరేషన్ ఎంత అంటే దిస్ ఈజ్ V cos θ అండ్ దిస్ ఈజ్ V sin θ. ఈ ఇన్స్టెంట్లో దీనికి పర్పెండిక్యులర్ వెలాసిటీ ఇస్ V sin θ, అండ్ ఈ ఇన్స్టెంట్లో దిస్ వెలాసిటీ డజంట్ అఫెక్ట్ ద సపరేషన్, ఓన్లీ దిస్. సపరేషన్ ఏమవుతుంది? సపరేషన్ ఈజ్ డిక్రీజింగ్ బై ద రేట్ V cos θ. If A V1 alpha Bకి కూడా వెలాసిటీ ఉంది. సో దెన్ వాట్ ఈజ్ అ చేంజ్ ఇన్ సపరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది, బికాస్ ఏకి ఒక కాంపొనెంట్ ఇటు ఉంది, ఒక కాంపొనెంట్ పైకి ఉంది. బీకి ఒక కాంపొనెంట్ ఇటు, ఒక కాంపొనెంట్ ఇటు. సో ఏకి దగ్గరికి వెళ్ళే కాంపొనెంట్ ఉంది కాబట్టి సపరేషన్ తగ్గుతుంది, అండ్ ఆల్సో బీకి కూడా దగ్గరికి వెళ్ళే కాంపొనెంట్ ఉంది కాబట్టి సపరేషన్ టుగెదర్లీ డిక్రీజెస్. ఎంత అమౌంట్ డిక్రీజ్ అవుతుంది? దిస్ ఈజ్ V1 cos alpha and this is V2 cos beta. So V1 cos alpha plus V2 sin beta, in the amount of this is the rate of change of separation or rate of change of decrease in the separation. What if A has B1 theta ila, B has this is beta V1. సో ఇక్కడ ఏమవుతుంది? Okay, if beta is greater than theta, then this is V1 cos theta. దీని యొక్క రైట్ సైడ్ కాంపోనెంట్ ఇస్ V1 cos beta.
perpendicular component is v1 sin theta, downward component is v1 sin beta. సో ఏ దగ్గర రావడం వల్ల సపరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, బి దూరం వెళ్ళిపోవడం వల్ల సపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో విచ్ ఈస్ ఫాస్టర్ ఇన్ ఏ ఆర్ బి, యాంగిల్ ఎక్కువ కాస్ బీటా, if beta is greater than alpha then cos beta is less than cos alpha. So ikkada a velocity is higher than the b velocity, దీని వల్ల సపరేషన్ పెరుగుతుంది, బి వల్ల సపరేషన్ దీని వల్ల సపరేషన్ తగ్గుతుంది, దీని వల్ల సపరేషన్ పెరుగుతుంది. దెన్ టుగెదర్లీ ద చేంజ్ ఈస్ v1 cos theta minus v1 cos beta. ఇంత అమౌంట్ ఆఫ్ సపరేషన్ అనేది తగ్గుతుంది ఇక్కడ ఈ కేసులో. అండ్ దీస్ టూ డజంట్ అఫెక్ట్ ఇన్ దేర్ రేట్ ఆఫ్ separation. These two doesn't affect in the rate of separation. So let's look at this question. A velocity is v towards left and ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నందుకు ఈ టెన్షన్ వల్ల టెన్షన్లో ఉన్న లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్, టెన్షన్కి లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, అప్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. టెన్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెన్షన్ ఈజ్ పుల్లింగ్ ఇట్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్. సో దట్స్ ద రీజన్ బి అనేది ఇట్ ట్రైస్ టు మూవ్ లెఫ్ట్ వర్డ్. ఈ లెఫ్ట్ వర్డ్ వస్తుంది, దట్ ఇస్ ద రీజన్. సో దెన్ while it is coming leftward at each and every instant, then the arrangement అప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది, ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దీని ద అరేంజ్మెంట్ ఈస్ ఇలా, ది థ్రెడ్ అరేంజ్మెంట్ ఇలా. వీ హ్యావ్ సీన్ థ్రెడ్ లెంత్ ఈస్ డిక్రీజింగ్, దిస్ లెంత్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్ లెంత్ అండ్ దిస్ లెంత్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్ లెంత్. థ్రెడ్ లెంత్ తగ్గుతూ వస్తుంది. దెన్ లెట్స్ లుక్ ఎట్ దిస్ యాంగిల్. దిస్ ఈస్ టీటా, లెట్స్ సే ఆల్ఫా. యా, ఇది ఇనిషియల్ సిచ్యువేషన్. ది ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ లైన్ డజంట్ మ్యాటర్. సో look at this angle. ఈ యాంగిల్ అనేది when B is moving leftward, this angle is increasing. ఇన్స్టెంట్ టు ఇన్స్టెంట్ ఈ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు ఏం చెప్పాలి అంటే, yeah, so okay, it is moving leftward. At a particular instant the angle has become theta. So then ikkada what is the velocity of B? appudu what you need to do is just look at the string.
స్ట్రింగ్ ఎలా ఉంది అంటే ఇలా ఆ ఇన్స్టెంట్లో దీస్ ఆర్ ది టూ ఎండ్స్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇక్కడ పుల్లి ఉంది, దిస్ ఈస్ ద పుల్లి. దిస్ పుల్లి హ్యాస్ నో మూమెంట్, ఈ మూమెంట్ లేదు, ఈ మూమెంట్ లేదు. ఈ మూమెంట్ పుల్లికి ఉన్నప్పుడు దెన్ అప్పుడు పుల్లికి థ్రెడ్ అవసరం పడేది. బట్ ఈ పుల్లికి అవుట్వర్డ్ ఆర్ ఇన్వర్డ్ ఇలాంటి మూమెంట్ లేదు కాబట్టి థ్రెడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పుల్లి. సో ఈ ఎండ్ లెఫ్ట్వర్డ్ వీతో వెళ్తున్నందుకు ఇట్ రిక్వైర్స్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బీన్ సప్లైడ్ బై దిస్ అదర్ ఎండ్. ఈ అదర్ ఎండ్ ఎలా సప్లై చేస్తుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్. లెట్సే బీ వెలాసిటీ అనేది లెట్సే దిస్ ఈజ్ V1. సో బీకి అటాచ్ అయ్యింది కాబట్టి ఈ ఎండ్ వెలాసిటీ కూడా ఈ ఇన్స్టెంట్లో లెఫ్ట్వర్డ్ V1. ఆ ఇన్స్టెంట్లో యాంగిల్ ఈస్ θ. సో ఈ ఇన్స్టెంట్లో ఈ ఎండ్ అనేది ఈ ఎండ్ మూమెంట్లో పార్ట్ ఆఫ్ దిస్ ఎండ్ మూమెంట్ ఈస్ ఇన్వర్డ్ ద స్ట్రింగ్, అంటే అలాంగ్ ది స్ట్రింగ్ ఉంది అండ్ కొంత అమౌంట్ అనేది పర్పెండిక్యులర్ టు ది స్ట్రింగ్ ఉంది. దిస్ ఈస్ V1 cos θ and this is V1 sin θ. As I said, ఇలా this is V1 cos θ and this is V1 sin θ. As I said, this perpendicular component of this end velocity అనేది ఈ ఇన్స్టెంట్లో సపరేషన్ని ఎఫెక్ట్ చేయదు. ఓన్లీ దిస్ థింగ్ అఫెక్ట్స్ ద సపరేషన్. సో ఈ ఇన్స్టెంట్లో దిస్ వెలాసిటీ ఈజ్ ద రీజన్ దిస్ వెలాసిటీ దీనికి ఈ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఈ ఎండ్కి థ్రెడ్ సప్లై చేస్తుంది. వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ దిస్ వెలాసిటీ? దిస్ ఈజ్ V1 cos θ. సో V equal to V1 cos θ, V1 equal to V by cos θ. సో ఈ ఇన్స్టెంట్లో B goes with the velocity, V by cos θ. So what happens to the velocity of B when it is moving with leftward, అంటే leftward వెళ్తుంది. వెలాసిటీ అనేది యూ కెన్ సే దిస్ V by cos θ. లెఫ్ట్వర్డ్ వెళ్తున్న కొద్దీ దిస్ θ ఈజ్ ఇంక్రీజింగ్. సో వెన్ దిస్ θ ఇంక్రీజెస్ దిస్ హోల్ ఎక్స్ప్రెషన్ అనేది వెన్ θ ఇంక్రీజెస్ దిస్ cos θ డిక్రీజెస్. సో వెన్ ద డినామినేటర్ డిక్రీజెస్ ది హోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజెస్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తున్న కొద్దీ బీ వెలాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. బ్లాక్ బి లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ బి. బ్లాక్ బి లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ బ్లాక్ బి యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీన్ని అది ఎలా చెప్పగలిగామంటే యాంగిల్ పెరుగుతుంది, ఈ ఎక్స్ప్రెషన్లో యాంగిల్ పెరుగుతున్నందుకు cos θ దక్కుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్. అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా వీ కెన్ సే ఇక్కడ పుల్లి లొకేట్ అయింది. ఈ ఎండ్ అనేది ఇట్ ఈస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ V. దీనికి 1 సెకండ్కి V అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది ప్రతి ఇన్స్టెంట్ అవసరమే. అయితే ఇది లెఫ్ట్ సైడ్ జరుగుతున్నందుకు దిస్ θ ఈజ్ ఇంక్రీజింగ్ కదా. సో B మూమెంట్ అనేది లెఫ్ట్వర్డ్ ఉంటుంది. దీని లెఫ్ట్వర్డ్ మూమెంట్లో దిస్ ఈజ్ ద లెఫ్ట్వర్డ్ మూమెంట్. ఇందులో
this is the component which provides thread for this other end, and నువ్వు ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ దిస్ కాంపోనెంట్ ఇన్ దిస్ ఫిగర్ ఈ కాంపోనెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. దిస్ యూ కెన్ సీ ఇఫ్ దిస్ ఇస్ టీటా, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. సో యా సో లెఫ్ట్ సైడ్ వెళ్ళడం వల్ల దిస్ కాంపోనెంట్ వాట్ ఈస్ దిస్ వి కాస్ టీటా, రైట్? ఈ కాంపోనెంట్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ కాంపోనెంట్ని పెంచడం కోసం v1 కాస్ టీటా, ఈ కాంపోనెంట్ని పెంచడం కోసం బికాజ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ యాంగిల్ పెరగడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ తగ్గుతూ ఉంటుంది. ఈ కాంపోనెంట్ పెంచడం కోసం v1 హ్యాస్ టు బి increased at each and every instant left side వెళ్ళే కొద్దీ. So we can also say in this way. This is theta 1, this is theta 2. Let's say it is moving with A is moving towards right side with the velocity v. The angle theta 1. So and also B కూడా రైట్ సైడ్ v2 వెలాసిటీతో వెళ్తుంది. సిచ్యువేషన్ ఈస్ లైక్ దిస్. A అనేది రైట్ సైడ్ v1తో వెళ్తుంది, B అనేది రైట్ సైడ్ v2తో వెళ్తుంది. At a certain point of time these angles are theta 1, theta 2. These angles are not constant because ఈ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ theta 1 పెరుగుతుంది, దిస్ ఈజ్ బిగ్గర్. theta 1 ఇంక్రీజెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం వల్ల this theta 1 increases due to the movement of A is moving towards right, and ఈ theta 2 అనేది డిక్రీజ్ అవుతుంది బికాస్ ఇనిషియల్లీ ఇక్కడ దిస్ ఈజ్ theta 2, ఇది దిస్ థింగ్ కొంచెం బెండ్ అయింది. సో theta 1 and theta 2 are changing at each and every instant of time, బట్ ఈ రెండు
కాన్స్టెంట్ వెలాసిటీస్తో v1 అండ్ v2 వెళ్తున్నాయి. సో వాట్ ఆర్ ది రిలేషన్స్ బిట్వీన్ దీస్ టూ వెలాసిటీస్ at this particular moment when the angles are theta 1 and theta 2. So okay, just look at the thread. String ni chuddam. String was like this. ఈ అదర్ ఎండ్కి v1, దిస్ ఈజ్ v2, దిస్ ఈజ్ theta 1, theta 2. అయితే స్ట్రింగ్లో దీస్ ఆర్ ది టూ ఎండ్స్. మన ఇందాక ఒక సిచ్యువేషన్ చూసాం కదా, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఇది ఇలా ఇది ఇలా వెళ్తుంది, దీనివల్ల తగ్గుతుంది, దీనివల్ల పెరుగుతుంది. సో ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఈ రెండింటి సపరేషన్ సేమ్ ఉండాలి అంటే దీనివల్ల ఎంత తగ్గుతుందో దీనివల్ల అంత పెరగాలి. సో ఈ ఎండ్ రైట్ సైడ్ v1 జరగడం వల్ల ఈ v1లో ఎంత అమౌంట్ అనేది ఇక్కడ థ్రెడ్ని లూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ మూవింగ్ రైట్ సైడ్ విత్ v1 అంటే అలాంగ్ ది థ్రెడ్ v1 cos theta 1 perpendicular to the thread v1 sin theta 1 at this particular instant. ఇది రైట్ సైడ్ v2 వెళ్తుంది అంటే ఇది రైట్ సైడ్ v2 వెళ్తుంది అంటే దిస్ ఈజ్ theta 2, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్, దిస్ ఈజ్ v2 cos theta 2, దిస్ ఈజ్ v2 sin theta 2. ఈ ఇన్స్టెంట్లో ఇది అవే v2 cos theta 2 amount, it is moving away from the thread. ఇది v1 cos theta 1 amount of thread ని లూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్ వాంట్స్ టు కన్జ్యూమ్ దిస్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అండ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ స్ట్రింగ్ లెంత్ అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ ఎంత అమౌంట్ అనేది ఈ ఇన్స్టెంట్లో ఇది లూజ్ అవుతుందో అంతే అమౌంట్ ఇక్కడ ఇది గెయిన్ అవ్వాలి. సో ఈ లూజ్ అయిన థ్రెడ్ని వాడుకొని ఇది ఈ ఇన్స్టెంట్లో v2 cos theta 2 అంత అమౌంట్ అనేది ఇట్ సైడ్ జరుగుతుంది. ఈ ఇన్స్టెంట్లో ఇది ఇట్ సైడ్ జరగడానికి v2 sin theta 2 అనేది ఇట్ కెన్ మూవ్ ఫ్రీలీ, ఇది ఫ్రీ అన్నమాట. ఇట్ డజంట్ నీడ్ దీని సపోర్ట్ ఏమీ అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ సీన్ జస్ట్ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ కాబట్టి యూ డోంట్ దిస్ లెంత్ డజంట్ చేంజ్ మచ్ ఆ ఇన్స్టెంట్ కోసం. బట్ ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు కాబట్టి యూ నీడ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అట్ దిస్ ఇన్స్టెంట్. ఈ ఇంత అమౌంట్ v2 cos theta 2 అనేది సప్లైడ్ బై దిస్ v1 cos theta 1. సో v1 cos theta 1 is equals to v2 cos theta 2. And you can say v1 is equals to v2 cos theta 2 by cos theta 1. Theta 1 is increasing at each and every instant. So యాంగిల్ పెరిగితే cos theta అనేది తగ్గుతుంది. This fraction decreases. Theta 2 is decreasing at each and every instant. So యాంగిల్ తగ్గితే cos theta అనేది పెరుగుతుంది.
న్యూమరేటర్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ డినామినేటర్ ఇస్ డిక్రీజింగ్. సో దిస్ ఫ్రాక్షన్ అనేది ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ పెరుగుతూ ఉంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ here v1 is greater than v2. Just a minute. At each and every instant v1 అనేది it is increasing, v1 is increasing. Yeah, you can say at each and every instant v1 is greater than v2. Now we shall make a slight change here. Just think about what happens this if E pulley కూడా రైట్ సైడ్ v3 వెలాసిటీతో పోతే then what is the relationship between this v1, v2 and v3 at this particular instant, because at each and every instant relations అనేది చేంజ్ అవుతాయి due to this θ1 and θ2.